హాయ్ అండి. వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఆకుకూరలతో పప్పు చేసి చూపిస్తున్నాను. చాలామందికి కొన్ని కొన్ని ఆకుకూరలు ఇష్టముండవు కదండీ! ఇలా కలగలిపి పప్పు చేశారంటే ఎవరికైనా నచ్చుతుంది. అందులోనూ చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకోగలిగే విధంగా చూపిస్తున్నాను. ముందు కుక్కర్ తీసుకుని ఒక కప్పు కందిపప్పును వేసుకోండి. ఈ పప్పుని బాగా 2, 3 సార్లు కడుక్కోవాలి. ఒకవేళ టైం ఉంటే కందిపప్పు వేయించి పప్పు చేయండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో మా పిల్లలతో సహా అన్ని రకాల ఆకుకూరలను తింటారండి. డైలీ ఏదో రకం ఆకుకూర అయితే నేను చేస్తాను. మీలో ఎంతమంది డైలీ ఆకుకూర చేస్తారో కామెంట్ చేయండి. కందిపప్పుని ఇలా 2, 3 సార్లు కడిగి తీసుకోవాలి. ఈ కందిపప్పు బదులు మసూర్ దాల్ అని ఉంటుంది, ఆ పప్పు కూడా వేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్తో పని లేకుండా నార్మల్ గిన్నెలో కూడా త్వరగా ఉడికిపోతుంది మసూర్ దాల్ అయితే. ఇలా కందిపప్పుని కడిగిన తర్వాత 1/2 లీటర్ నీళ్లు పోసుకోండి. నీళ్లు తక్కువ పోసుకుంటే పప్పు గట్టిగా ఉంటుందండి. ఇలా 1/2 లీటర్ నీళ్లు పోసారంటే పప్పు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2, 3 పచ్చిమిర్చిని కూడా ముక్కలకు కట్ చేసుకుని వేసుకోండి. పప్పులో వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. తోటకూరని కడిగి సన్నగా తరిగింది 1 కప్పు వేస్తున్నాను. ఆ తర్వాత బచ్చలాకును కూడా 1 కప్పు వేస్తున్నాను. తర్వాత గోంగూరని కూడా సన్నగా తరిగి 1 కప్పు తీసుకున్నాను. గోంగూర వేసిన తర్వాత ములగాకు ఈ 3 ఆకుకూరల కన్నా కొంచెం ఎక్కువగా వేస్తున్నాను. కంటి చూపుకి చాలా మంచిది ములగాకు. ములగాకు వేసిన తర్వాత మామిడికాయ ముక్కల్ని ఉప్పులో ఊరబెట్టినవి చింతపండు బదులుగా ఈ మామిడికాయ ముక్కల్ని వేస్తున్నాను. ఈ మామిడికాయ ముక్కలు పప్పులో వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. 1/2 స్పూను పసుపు వేసుకోండి. ఆ తర్వాత కారం 1 స్పూన్ వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకుని కుక్కర్ని స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ని దించేయండి. ఈ కుక్కర్లోని స్టీమ్ అంతా పోయిన తర్వాత మూతను తీసి ఇప్పుడు పప్పుని మెతుక్కోవాలి. కుక్కర్లో కాబట్టి పప్పు 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. అదే కందిపప్పుని స్టవ్ పైన గిన్నెలో ఉడికించడం అయితే దగ్గర అరగంట పైనే టైం పడుతుంది. ఇలా కుక్కర్లో అయితే టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా మొత్తం మెతుక్కున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ముందే నేను మామిడికాయ ముక్కల్లో కొంచెం ఉప్పులో ఊరబెట్టిన ముక్కలు కాబట్టి ఉప్పు వేయలేదు, లాస్ట్లో చూసుకుని ఉప్పు వేసుకున్నాను. ఇలా మొత్తం మెత్తగా మెతిపిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్లు నెయ్యి వేసుకుని తాలింపు పెడుతున్నాను. ఆకుకూర పప్పుకి నెయ్యితో తాలింపు వేస్తే బాగుంటుంది. నచ్చకపోతే ఆయిల్తో తాలింపు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర 2 కలిపింది 1 స్పూన్ వేసుకోండి. ఈ ఆవాలు, జీలకర్ర చిటపటమని వేగాలి. ఇవి వేగిన తర్వాత 5 వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టుకుని వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగిన తర్వాత 2, 3 ఎండుమిర్చిని వేసి ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోవాలి. ఎండుమిర్చి ఇలా కలర్ మారిన తర్వాత లాస్ట్లో 2 రెమ్మల కరివేపాకుని వేసుకోండి. ఈ కరివేపాకు వేసి 1 నిమిషం ఇలా కొంచెం గరిటెతో ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మెతిపి పెట్టుకున్న పప్పుని ఈ తాలింపులో వేసేయండి. గుమగుమలాడే ఆకుకూరలతో పప్పు రెడీ అయిపోయింది. అంతేనండి. రైస్లో ఈ పప్పు వేసుకుని వడియాలు పెట్టుకుని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం హెప్సిబా ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్ ఉంటుంది, వాటిని కూడా ఫాలో అవ్వండి.